హలో అండి, సునీ కుక్ అండ్ వోల్క్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఇక్కడ చూడండి, చిత్రంలో కనిపిస్తుంది మనకు చాలా గ్రేవీగా ఉండేటువంటి చికెను. ఇది మనకు రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్ వచ్చేటువంటి ఇది ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ఇంకొకటి చికెన్ పకోడా కూడా ఎలా చేయాలనేది నేను చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కొక్కసారి ఏ టిప్ అనేది వస్తూ ఉంటుంది కదా, మీరు స్కిప్ చేశారంటే టిప్పులు అనేది అర్థం కావు. కంటిన్యూగా చూసారంటే అన్నీ అర్థమవుతాయి అన్నమాట. చూడండి, ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా కూడా మనము ఇంట్లో తయారు చేసుకుంటేనే చాలా బాగుంటుందండి, బయట కొనుక్కొచ్చిన దానికంటే. అది ఎలా తయారు చేసామన్నది మన ఛానల్లోనే ఉంది, ఇంకొక వీడియోలో సెర్చ్ చేసి ఆ వీడియోలో చూడండి. తర్వాత ఇందులో మనకు చెక్క, లవంగాలు, సాజీరా, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా అవి రెండు వేసామన్నమాట. ఇది మొత్తం కిట్ అని దొరికినా మనకు బయట దొరుకుతాయండి. గరం మసాలా దినుసులు అనేసి కిట్ అయినా కూడా దొరుకుతాయి, లేదంటే చెప్పి తీసుకోండి. చెక్క, లవంగాలు, సాజీరా, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా కొంచెం ఆ ఫ్లేవరు మనకు ఆయిల్లోకి వచ్చేటట్టు కొద్దిగా అట్లా వేయించుకోండి. ఫ్లేవర్ అనేది రావాలి మనకు. తర్వాత ఇందులోనే మనము ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక 1/4 కిలో చికెన్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనకు చికెన్లో ఉండే వాటర్ అంతా పోవాలి. ప్లస్ అదే టైంలో ఈ గరం మసాలా దినుసులన్నీ వేసుకున్నాం కదా మనము, ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు అంటుకోవాలన్నమాట. ఫ్లేవర్ అనేది రావాలి కాబట్టి ఈ విధంగా పెట్టేసుకుంటే చూడండి, నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఫ్లేవర్ అనేది ముక్కలకు బాగా వస్తుందన్నమాట. ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి, ఇది కూడా మనం కొబ్బరి తెచ్చుకొని పొడి చేసుకోవాలని ఇంట్లో. కొబ్బరి పొడి బయట తెచ్చుకుంటే నూనె ఎంత ఆవిరైపోయి ఉంటుంది అనమాట, బాగుండదు, ఎండిపోయి ఉంటుంది. తర్వాత ఇది జాజికాయ అండి, జాజికాయ, జాపత్రి ఒక 2 వేసుకున్నాను అందులో. చూడండి, వాటర్ మనం పోయలేదు, ఇంకా వాటర్ పోయకుండానే ఇదంతా చేస్తూ ఉన్నాము. తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకోండి. కొబ్బరి తక్కువ వేసుకోండి మసాలాల్లో. మసాలా కూరలు ఏవి చేస్తున్నా కూడా కొబ్బరి తక్కువ వేసుకోండి, ఇది టిప్ అన్నమాట, నోట్ చేసుకోండి. ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కొబ్బరి అనేది మనకు ఒట్టి కొబ్బరి కానీ కారం కానీ ఎక్కువ వేసామంటే గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ ధనియాల పొడి వేసామంటే ఏమవుతుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది, ఆ సమస్య రాదనమాట. కాబట్టి ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి, కొబ్బరి తక్కువ వేసుకోండి కొద్దిగా. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కోసేసి అందులోనూ వేసేసుకొని అంతా బాగా కలిసేటట్టు, మసాలా ముక్కలకు పట్టేటట్టు బాగా వేయించుకోండి. చేస్తున్నారండి వంటలు, మా ఛానల్లో చూస్తున్నారు, అది తక్కువ మంది లైక్ కొడుతున్నారు. చూడండి, ఇందులోనే ఆచి చికెన్ మసాలా 10 రూపాయలదండి, నేను దాంట్లో సగభాగం వేశాను. వీడియోలో అందరూ చూస్తున్నారు, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు ఇంట్లో తయారు చేస్తున్నారండి? తయారు చేస్తున్నట్లయితే, ఒకవేళ మాకు ముందే తెలుసన్నా తయారు చేస్తున్నట్లయినా కామెంట్ సెక్షన్లో అది ఏ విధంగానే వచ్చిందనేది కామెంట్ చేయండి దయచేసి, వెయిట్ చేస్తున్నాను నేను. తర్వాత చూడండి, అందులోనే ఫుడ్ కలర్ అనమాట, ఆరెంజ్ కలర్ వేసుకున్నాను నేను కొద్దిగా బాగుంటుంది, మరీ తెల్లగా ఎర్రగా రకరకాలుగా లేకుండాని. తర్వాత ఇందులోనే మనము ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేసుకోండి, పోసేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. మొదట్లో నేను ఇది ఫుల్గా పెట్టాను, కొద్దిగా నీళ్ళు అయిపోయి మళ్ళీ యాడ్ చేయాల్సి వచ్చిందనమాట. కాబట్టి మీరు సిమ్లో కానీ మీడియం సైజులో కానీ పెట్టుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి అందులో.
ఇదంతా మనకు ఉడికేసరికి బాగా వస్తుంది. మరి ఇందులో మనకు మొదట్లో ఉన్న కలర్ ఇందులో లేదు. ఎట్లొస్తుందంటే చివరి వరకు చూడండి. ఆ మొదట్లో వచ్చింది అది ఎలా మారిందనేది కలరు మీకు చెప్తాను. చూడండి, ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్లేవర్ అనేది మనం ఉడికేటప్పుడు కొన్ని వేసుకొని మళ్ళీ మనకు ఉడికిన తర్వాత కొన్ని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సరే, ఇదైతే మనకు ఉడికినట్లుందండి. దీంట్లో మరి ఇది చిక్కదనము ఇంత కలర్ ఎలా వచ్చిందనేది చివరిలో చెప్తాను కదా, అది అలాగే చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో చివరిలో చెప్తాను. ఆ తర్వాత చికెన్ పకోడాకు సిద్ధం చేసుకున్నామండి. మనము ముందుగా కడిగి పెట్టుకున్న ఒక 700 గ్రాములు చికెన్ అనేది నేను ఇక్కడ కడిగి ఒక పాత్రలోకి తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పసుపు, ఏలకులు, మొక్కజొన్న పిండి ఈ విధంగా కప్పుతో 2 కప్పులు తీసుకోండి. చికెన్కు మామూలుగా చూడండి, ఇందులోనే మన ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ వేసుకున్నాను కొద్దిగా. చికెన్కు మామూలుగా ఇక్కడ టిప్ చెప్తాను చూడండి. మనకు బయట బండి మీద అలాంటి చికెన్ పకోడా, అది కూడా హెల్దీగా అనమాట. ఇది గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను. బండి మీద అలాంటి చికెన్ పకోడా టేస్ట్ రావాలి, పైగా మన ఆరోగ్యము దెబ్బతినకూడదు. ఇది టేస్టింగ్ సాల్ట్ వేసానండి నేను, 1 స్పూను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. టిప్ చెప్తానండి, స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మన టిప్ చెప్పుకుంటుంటే ఇక్కడ ఏదైనా స్కిప్ అవుతుందేమో అనేసి చెప్తూ ఉన్నాను. తర్వాత అందులోనే చికెన్ మసాలా పొడి అండి నేను వేస్తున్నాను ఇందులో. ఆచి చికెన్ మసాలా పొడి కంటే చికెన్ పకోడీ మసాలా కూడా బాగుంటుందంటారు. కానీ చికెన్ మసాలా పొడి వేస్తేనే, మిగిలినవి మనం ఇంట్లో అట్లా వేసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా తీసుకొని కడిగి పెట్టుకొని ఈ విధంగా మిక్సీకి వేసుకోనండి. కొద్దిగా వాటర్ పోసి నున్నగా వచ్చేసేయాలి. ఈ విధంగా మనకి ఇదంతా ఈ పుదీనా పేస్ట్ కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ కానివ్వండి, మొక్కజొన్న పిండి కానివ్వండి, ఇదంతా ఏం చేస్తాయంటే మనకు ఈ చికెన్ పకోడా, ఈ ఆయిల్ ఫుడ్ అనేది ఎంత తిన్నా కూడా లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట. ఏమి ఇబ్బంది ఉండదు. అట్లనేసి ఎంత తిన్నా ఏం కాదనేసి ఎక్కువ తినకండి. ఎండ్లకాలం ఇది, ఇబ్బంది పడతారు మళ్ళీ. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని కలిపేసుకోండి అంతా. నేను మీకు ప్రతి వీడియోలో కొన్ని టిప్పులు అనేది చెప్తా ఉన్నాను. ఈ వీడియోలో టిప్ ఏంటంటే, మామూలుగా చికెన్ పకోడా చేసేవాళ్ళు చాలామంది బయట బండ్ల మీద కానీ ఇంట్లో కానీ గట్టిగా చేసేసుకొని లైట్గా ఆ పిండి అంటుకోనట్టు అంటుకోనట్లుగా మనకు అట్లా పచ్చి ముక్కలు బాగా కనిపించేటట్టు అట్లా పిండి కలుపుతుంటారు. అట్లా చికెన్కు అంటుకోనట్టుగా ఉంటే అట్లా తింటే బాగుంటుంది అనేసి. కానీ అలా కంటే ఇలా చూడండి, ఆ యొక్క మనం కలిపిన పిండిలో చికెన్ ముక్కలు అనేది ఉండాలన్నమాట. అవి కనిపించకూడదు. కనిపించకుండా మనకి పుదీనాటి ఇదంతా వేసి అది వేస్తే మనకి ఏమవుతుందంటే, ఇవి ఎక్కువ తిన్నా కూడా పొట్టకు బరువు అనిపించదు. లైట్ వెయిట్, చాలా ఈజీగా డైజెషన్ అవుతాయి. మనకు తక్కువ అంటున్నట్టుగా ఈ పిండి కానీ ఇవన్నీ పెట్టినామనుకోండి, రుచి బాగా ఉంటాయి. ఇట్లా కూడా రుచి బాగుంటాయి. ఎక్కువ తినేస్తాము, మనకు అది పిండి అనేది తక్కువ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, పొట్ట ఇబ్బంది చేస్తుంది అనమాట. మరి చూడండి, ఒకసారి వేయించుకున్నాక అట్లా మళ్ళీ పెద్ద పెద్ద ముక్కలు ఎక్కడన్నా ఉంటే సన్నగా కట్ చేసుకొని మళ్ళీ రెండోసారి అట్లా వేయించేసుకున్నాను నేను. అప్పుడు మనకు బాగా వేగిపోతాయి అన్నమాట.
కరకరలాడుతూ వస్తాయండి. ఏం డౌట్ అక్కర్లేదు. కరకరలాడుతూ ఉంటాయి. ప్లస్ ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. చూడండి మనకు బయట కంటే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో మనం ఇంట్లో కూడా ఈ విధంగా బాగా చేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చికెన్ కర్రీ డాబా స్టైల్లో ఇట్లా గ్రేవీగా ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా? మనం పుదీనా, కొత్తిమీర, తర్వాత కరివేపాకు మిక్సీకి వేసుకున్నాం కదండి మనకు చికెన్ పకోడా కోసము. అదే గ్రేవీ ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు కొద్దిగా ఇందులో వేసేసుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందన్నమాట. టిప్ అదిరిపోయింది కదా. ఓకే అండి, బాయ్.